ఒక ముసలి గుంటనక్క నంద్యాల తిరుగుతోంది, ఇంటింటికి పోతోంది. ఒకప్పుడు ఒక ఆర్యవైశ్యుడు నంద్యాల కౌన్సిలర్ గా పోటీ చేస్తే 2 వార్డులు ఏంటి నేను గెలిపించుకుంటా అని చెప్పినాడు. ఇవ్వకుండా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినాడు. చేస్తే వాళ్ళ కొడుకు సలీం నగర్ లో సవాలేసి ఎట్లా గెలుస్తావో చూస్తామని చెప్పి ఒక ఆర్యవైశ్యుడి మీద సవాల్ చేసినాడు. ఆ ఆర్యవైశ్యుడు ఇండిపెండెంట్ గా గెలిచినాడు. మీ ప్రగలు ఉత్తర ప్రగల్భాలు మీవన్నీ కూడా గుంటనక్క వ్యాపారాలు. నిన్న కూడా 2 ఇళ్లకు పోయినావు, ఇదే శ్యామ్ ఇంటికి పోయినావు, 3 గంటలు కూర్చున్నావు. మళ్ళా బిందెల సుదర్శన్ ఇంటికి పోయినావు. ఒకసారి లాస్ట్ మధ్యలో అంతిమయాత్ర అని చెప్పి అంతిమ బస్సు యాత్ర చేసినావు. నీకు ఇదే అంతిమయాత్ర ఏమి? నువ్వు ఈ గుంటనక్క వ్యాపారాలన్నీ చేస్తున్నావు. ముసుగు కట్టుకున్నావు, కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడుతున్నావు. నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడుతున్నావు. ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకుతో రాజ్యపాలన చేసినట్టు ఈ రోజు నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని నీ కొడుకుతో నీ బిడ్డతో రాజ్యపాలన చేపిస్తున్నావు. కొడుకు కోడలు ఇద్దరితో చేపిస్తున్నావు. మున్సిపాలిటీ నా గుండెకాయ అంటావు. మున్సిపాలిటీ 20 ఏళ్ల నుంచి నీ స్వాధీనంలో పెట్టుకున్నావు. స్వాధీనంలో పెట్టుకుని దాంట్లో నెలకు ₹1 కోటి బయటకు తీస్తున్నారు. ఇది ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు ఎట్లా గెలుస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని. నీ గుంట నక్కజిత్తు ఆ వ్యవహారాలు అందరికీ తెలుసు. అందరి ఇళ్ళకి పోతున్నావు. ఇదొక్కసారి నా కొడుకుని గెలిపించండి, ఇదొక్కసారి నా కొడుకుని గెలిపించండి అని. మేమందరం కూడా, మేము ఫరూక్ సార్ అందరం కూడా టీడీపీలో ఉన్నప్పుడు నిన్ను గెలిపించినాం. నిన్ను 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం. నీ కొడుకును ఒకసారి ఎమ్మెల్యే గెలిపించినాం. మేము నీ నుంచి ఇతరులకు వస్తేనే నీకు ఎవరో గుర్తుండదా? ఏ పార్టీ నుండేది గుర్తులేదా? కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళా ఫ్యాక్షనిజం అట్లా. ఫ్యాక్షనిజం ఏడ చేసినావు నువ్వు? కొండసింగ్ కేసులో చేసినావా, నంద్యాలలో చేసినావా? వీధులు పట్టుకొని తిరిగినావు. ఇంతకుముందు భూమనాయరెడ్డి ఉంటే వీధులు పట్టుకొని తిరిగినావు బయటికి. నువ్వు ఇదే కింద ఫ్యాక్షన్ అని చేయాలనుకుంటే నిన్ను టచ్ చేసా మాట మస్ అయిపోతామని చెప్పినావు. మమ్మల్ని టచ్ చేయి, ఇంకొక భూమనాయరెడ్డిని చూస్తావు. నీ అంత తెలుసనికే ఉన్నాం మేమంతా. మేమొక్కరమే కాదు, చాలా మంది ఉన్నారు. నంద్యాల పట్టణ ప్రజలు చాలా మంది ఉన్నారు. మీ అంతు చూసి మీ అంత్య యాత్ర కొండసింగ్ కేసులో పంపడానికి రెడీ అవుతున్నాం. జాగ్రత్త బిడ్డ, నువ్వు చూసుకో బిడ్డ, నువ్వు చూసుకో. ముసలి గుంటనక్క, నువ్వు నీ బిడ్డ జాగ్రత్తగా ఉండండి. సవాలే చెప్తున్నాం. ఇది ఈ ఊరు కాదు, ఈ ప్రాంతం కాదు. మళ్ళా పాకిస్తాన్ ఇండియా అని మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? ఆడదాం ఆంధ్ర అంట. ఏం ఆడతావు? ఆంధ్ర ఖోఖో ఆడతావా, కబడ్డీ ఆడతావా, ఏమాడతావు? నీ జగన్మోహన్ రెడ్డి బ్యాట్లు పంపిస్తే తుప్పు బ్యాట్లు ఇరిగిపోయినాయి, బ్యాకెట్లు, వికెట్లు పడిపోయినాయి. ఇప్పటికే 3-4 ఎమ్మెల్సీలు వికెట్లు పడిపోయినాయి. 3 ఎమ్మెల్యేలు పడిపోయినారు. నీ వికెట్ కూడా పడిపోతుంది. నువ్వు కూడా మూటా సర్దుకొని వెళ్లిపోతావు బిడ్డ, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. భూమానాయరెడ్డి గతంలో ప్రచారం చేస్తే బజార్లు పట్టుకుని పోయినావు నువ్వు. ఏం అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. సంస్కారహీనుడివి. నంద్యాలలో మత కలహాలు పెట్టించింది నువ్వు. హిందూ ముస్లింలకు మధ్యన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేపించింది నువ్వు. ముప్పు తిప్పలు పెట్టినావు. ముస్లిం సోదరులను ముప్పు తిప్పలు పెట్టినావు. హరిజన సోదరులను ముప్పు తిప్పులు పెట్టినావు. ఇది తెల్దా? దాని ప్రత్యక్ష సాక్షిని. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినావో నాకు తెలుసు. ఎన్ని నాటకాలు ఆడినావో తెలుసు. పోలీస్ స్టేషన్ సీఐలతో, డిఎస్పీలతో ఎన్ని నాటకాలు ఆడినావో తెలుసు. ఎవరి మీద కేసులు బుక్ చేసినావో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్లు జరిగేటప్పుడు అమాయక ముస్లిం ప్రజల మీద షీట్లన్నీ తొలగించినాడు. నువ్వేమన్నా తొలగించినావా? నువ్వు కేసులు పెట్టించి షీట్లు ఓపెన్ చేయించినావు. హరిజనుల పైన చేయించినావు. మళ్ళా సత్యవంతుల లెక్క, సత్య హరిచంద్రుల లెక్క మాట్లాడుతున్నావు. ఫ్యాక్షన్ చూసినా అంటావు. ఎక్కడ చూసినావు అమ్మా నువ్వు ఫ్యాక్షన్? ఎంతమంది కొట్టినావు నువ్వు? ఎవరిని కొట్టలే, కొట్టించుకున్నావు నువ్వు. కొట్టించుకున్నావు. గుర్తులు తీసుకో. యాపకాలు గుర్తుందో చూసుకో. అలా నువ్వు మాట్లాడతావు. ఫ్యాక్షన్ చేసినా మాట్లాడతావు. నువ్వు నంద్యాలకు ఫ్యాక్షన్ చేయడానికి వచ్చినావా? దేనికి వచ్చినావు నువ్వు? ఫ్యాక్షన్ చేయాలంటే వేరే ఉంటుంది. ఫ్యాక్షన్ చేయాలంటే రా, పక్క అసెంబ్లీలు ఉన్నాయి. రా, ఎంత పాలుగాని పోటీ చేస్తామంటే. నంద్యాల ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. స్థానికులు ఎమ్మెల్యేలు అయినారు. మల్లు సుబ్బారెడ్డి అయినారు, గోపవరం రామిరెడ్డి అయినాడు, గోపవరం వెంకటరెడ్డి అయినాడు, మల్లు సుబ్బారెడ్డి అయినాడు, ఎర్రా సాయిబ్ రెడ్డి అయినాడు, ఫరూక్ సార్ అయినారు.
బొజ్జ వెంకటరెడ్డి అయినాడు, రామనారెడ్డి అయినారు, అందరూ స్థానికులే. నువ్వు ఒక్కని వ్యక్తి వచ్చినవి. మళ్ళా నువ్వు ఈ రోజు ఫీలింగ్ పెడతావు, ఇండియా పాకిస్తాన్ అనే ఫీలింగ్ పెడతావు. జాగ్రత్త, నువ్వు నీ బిడ్డ జాగ్రత్త. తమాషలు చేస్తే యుద్ధమే జరిగేది, గుర్తుపెట్టుకో. ఛాలెంజ్ తీసుకుని నేను ఒక్కనే కాదు, అందరు ఉన్నారు. మీ బాధితులంతా ఉన్నారు నంద్యాల టౌన్ లో. జాగ్రత్త, నేను ఒక్కనే కాదు, చాలా మంది ఉన్నారు. నీ బాధితులు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా కసి తీర్చుకుంటారు. ఒక్కొక్క ఇంటికి పోయి 3 గంటల సేపు గుంటనక్క మాత్రం వైపు పోయి కాళ్ళు పట్టుకునేది ఒక్కటి తక్కువను. కాఫీలు తాగేది అయ్యా చేయండి, అయ్యా అమ్మయ్యా చేయండి అమ్మాయి అని బతుకులాడుకుంటున్నావు. ఎందుకు నీకు ఈ ముస్లిం ముప్పిన? ఒకటే హెచ్చరిస్తున్నా, జాగ్రత్త. మళ్ళా నోరు ఎత్తి మాట్లాడినావనుకో కథ వేరే ఉంటది, చాలా సీరియస్ గా జరుగుతుంది. చూద్దాం. అన్ని తెగించిన నేను కూడా అన్ని తెగించే మాట్లాడుతున్నా. ఈ రోజు చూసుకుందామంటే చూసుకుందాం. బరిలో ఉంటాం, అందరం ఉంటాం. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకుంటాం. చూద్దాం ఎంత ఫీలింగ్ పెడతావో తెలుస్తుంది నీ కథ. నీలాంటి నీచ బుద్ధి, నికృష్ట బుద్ధి, ఒక శకుని పాత్రను ఊహిస్తున్నావు నువ్వు. నంద్యాలలో ఒక శకుని పాత్ర ఊహించి నీ బిడ్డను గెలిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు నంద్యాలకు ఏం చేసింది లేదు. హైవే వస్తే ముందే హైవే వస్తుందని తెలుసుకుని, 4 లైన్ వస్తుందని తెలుసుకుని పొలాలు కొన్నావు. ఇది వ్యాపారం కాదా? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే పదవులు పొంది ఇక్కడ అధికారులతో ప్లాన్ తీసుకుని 3 లక్షలకు 2 లక్షలకు పొలాలు కొన్నావు. జాగ్రత్త. ఇంకొకసారి గిన అధిక ప్రసంగం మాటలు మాట్లాడితే మేము ఎంతవరకైనా సిద్ధమవుతాం. జాగ్రత్త.